ప్రార్థిస్తున్నాను. అలాగే ఇదిగో కుమారుడు వాక్య పరిస్థితిలో ఉన్నాడు కదా, ఆయన దాని గురించి కూడా దేవరాత్రి విడవకు ప్రార్థిస్తున్నాను. ఏంటంటే బిడ్డలు యవనస్తులు కదా, ప్రార్థన ఎంతకని కొలిచేట్లుంటే ముందుకు సాగనివ్వకుండాని ఎప్పుడు నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థన కాపాడాలని. ఇక్కడ మరి ఆయన మా సువార్త ఆయన బాగు చేసిన దేవుడు మరి గోతులు ఉన్నాం లేవనిచ్చి ఎలాగో పోషించి వాడబడుతున్నాడు. అక్కడ సాధ్యం గురించి కూడా అనేకులు మరి ఫోన్ కాల్ వాట్సాప్లో పంపుతున్నాడంటే ఇక్కడ వాళ్ళు మాది మొదలిచ్చే పరిస్థితి. యవనస్తులు మారుతాను, యవనస్తులతో నేను యవనస్తులు మారు మనసు ఇస్తానని వాగ్దానం చేసేది దర్శనిచ్చాడు కూడా నాకు. మొదట్లో దేవుడు సేవ పరిచయపరచగా మనం అబద్ధం సాక్ష్యం చెప్పకూడదు. మనం సాక్ష్యానికి ఆయన అగ్గిని పరిశీలించి మనం వాడుకుంటున్నాడు కాబట్టి వాగ్దానంతో లేవనిచ్చి వాడుకుంటున్నాడు.